హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది 2026 గాను. ఈ సంవత్సరం ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి, మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఎప్పటి నుంచి CBT 1 ఉంటుంది, వీటికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అందిస్తాను. ప్రతి ఎగ్జామ్ CGL కానీ, CHSL కానీ, MTS, GD కానిస్టేబుల్, JE, CPO, స్టెనోగ్రాఫర్ ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేసినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఉంచుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా గమనించినట్లయితే మనకి నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, టైర్ ఆర్ ఫేజ్ అంటే మనకి పేపర్ 1 ఉంటుంది కదా, దానికి సంబంధించి. తర్వాత అడ్వర్టైజ్మెంటు, క్లోజింగ్ డేట్, ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అప్లికేషన్కి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, వీటికి సంబంధించి క్లియర్ కట్గా చూద్దాం. ఎక్కువగా మనం అప్లై చేసేది MTS, CGL, తర్వాత CPO, JE జూనియర్ ఇంజనీర్ కానీ, తర్వాత GD కానిస్టేబుల్, MTS వీటికి సంబంధించి చూద్దాం. మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ CGL చూద్దాం. ఓకేనా, ఎక్కువగా అప్లై చేసేటటువంటి ఎగ్జామ్ CGL ఎగ్జామ్ చూసినట్లయితే మనకి టైర్ 1 అనేది ఓకేనా మార్చిలో అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, మార్చిలో అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంటుంది. ఏప్రిల్లో క్లోజింగ్ డేటు. ఎప్పుడు క్లోజింగ్ డేటు? ఏప్రిల్ 2026. ఎగ్జామ్ అనేది మే నుంచి జూన్ మధ్యలో ఉంటుంది. 2026 మే నుంచి జూన్ మధ్యలో మనకి CGL ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క ఎగ్జామ్కి ఆల్రెడీ రాసి ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఈసారి 2026కి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేసుకోండి. మే జూన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, మనకి మార్చిలో నోటిఫికేషన్, ఏప్రిల్లో క్లోజింగ్ డేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి చూసినట్లయితే పేపర్ 1 అనేది మార్చిలో నోటిఫికేషన్, అడ్వర్టైజ్మెంటు, ఏప్రిల్లో క్లోజింగ్ డేటు, మే జూన్లో ఈ జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఓకేనా, సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ సంబంధించి. తర్వాత సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 14 మనకి మార్చి నోటిఫికేషన్, క్లోజింగ్ డేట్ ఏప్రిల్, మే జూన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత CHSL సంబంధించి చూసినట్లయితే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ +2 అయితే మనకి జూలై సెప్టెంబర్ మధ్యలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా, మేలో ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఎగ్జామ్ అప్లికేషన్ జూలై సెప్టెంబర్ మధ్యలో CHSL ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనం చూసినట్లయితే ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఎగ్జామ్ అనేది ఉంటుంది, స్టెనోగ్రాఫర్. తర్వాత మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ MTS ఎగ్జామ్. ఓకేనా, MTS ఆల్రెడీ ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఫిబ్రవరిలో కూడా MTS ఎగ్జామ్ అనేది ఉంది. ఇది కాదు, దీని తర్వాత మరలా ఈ సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది జూన్లో వస్తుంది, జూలైలో క్లోజింగ్ డేటు, తర్వాత ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ నవంబర్ మధ్యలో ఉంటుంది. ఓకేనా, మల్టీ టాస్కింగ్ సంబంధించి CBT ఎగ్జామ్. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అక్టోబర్ నవంబర్ మధ్యలో ఉంటుంది. తర్వాత GD కానిస్టేబుల్కి సంబంధించి చూసినట్లయితే మనకి అక్టోబర్లో క్లోజింగ్ డేట్, ఎగ్జామ్ అప్లికేషను జనవరి మార్చి మధ్యలో. ఓకేనా, ప్రతి సంవత్సరం అంతే ఉంటుంది, జనవరి మార్చి మధ్యలో. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఉంది, అలాగా జనవరి మార్చి మధ్యలో, ఫిబ్రవరిలో ఉండొచ్చు. ఓకేనా, GD కానిస్టేబుల్ ఎగ్జాము జనవరి మార్చి మధ్యలో ఉంటుంది. మనకి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు? సెప్టెంబర్ 2026లో వస్తుంది దీనికి సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క 2026 సంవత్సరానికి గాను SSC రిలీజ్ చేసినటువంటి క్యాలెండరు. ఓకేనా, సో దీనికి సంబంధించినటువంటి PDF అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు క్లియర్ కట్గా అక్కడ ఇంకా చూసుకోండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.